25 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. కాలం ఎంత విచిత్రమైనదో తెలుసా? నిన్నటి వరకు నీ నీడలో పెరిగిన మొక్కే రేపు నీ కోటను కమ్మేసే మహావృక్షం అవుతుందని ఎవరు ఊహించలేరు. సరిగ్గా ఇదే ఇప్పుడు తమిళనాడులో జరిగింది. కొన్నాళ్ళ క్రితం కరుణానిధి పక్కన ఉన్నటువంటి ఓ చిన్న కుర్రాడే ఆయన స్థాపించిన పార్టీ కంచుకోటను బద్దలు కొట్టాడు. దశాబ్దాల పాటు తమిళ రాజకీయాలలో తిరుగులేని చక్రాధిపత్యం తిప్పిన డిఎంకే కూసాలు కదిలించాడు. అతను మరొకరు కాదు, టీవీకే పార్టీ అధినేత విజయ్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి విజయ్, హీరో విజయ్. ఒకప్పుడు తన తండ్రితో కలిసి కరుణానిధిని కలవడానికి వెళ్ళిన ఆ చిన్న విజయ్ చాలా వినయంగా, అమాయకంగా ఆయన పక్కన నిలబడి ఫోటో దిగాడు. ఆ ఫోటో చూస్తుంటే భవిష్యత్తులో కుర్రాడు కరుణానిధి వారసులైనటువంటి స్టాలిన్కు, ఉదయనిధికి చెక్ పెడతారని ఎవరైనా అనుకున్నారా? అస్సలు అనుకోలేదు. అప్పుడు ఆ ఫోటో దిగుతున్నప్పుడు కరుణానిధి గారు అనుకొని ఉంటారు, తమ్ముడు నువ్వు బాగా చదువుకో అని. కానీ విజయ్ మాత్రం మనసులో అనుకొని ఉంటాడు, తాత ఇప్పుడు ఫోటో దిగుతున్నా భవిష్యత్తులో నీ పార్టీ ఇంటికి పంపించేస్తా అని. కాలం ఎంత రివర్స్ గేర్ వేసిందో చూశారు కదా. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది. డిఎంకే మద్దతుదారులు ఆ ఫోటో చూసి ఏడవాలో నవ్వాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. వారసత్వ రాజకీయాలే మా బలం అనుకున్న వారికి బద్ద శత్రువు పక్కనే పెరిగాడన్న నిజం మింగుడు పడ్డం లేదు. రాజకీయాలలో ఎవరిని పక్కన పెట్టుకోవాలో తెలియడం కంటే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదో తెలియడం చాలా ముఖ్యం. కరుణానిధి పక్కన ఉన్న ఆ పిల్లాడు ఈరోజు తమిళనాడు రాజకీయాలలో బిగ్ బాస్ అయిపోయాడు. వారసత్వం ఓడింది, పట్టుదల గెలిచింది. ఇక ఈ ఫోటో పైన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి వెనుక విజయ్ చిన్నప్పుడు నిలబడిన ఒక పాత ఫోటోను ఆయన తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫోటోకు వర్మ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యను జోడించారు. తన వెనక ఉన్న ఆ కుర్రాడు ఒకరోజు తన పార్టీని ఓడిస్తాడని కలైంగర్ కలలో కూడా ఊహించి ఉండరు అని ఆర్జీవీ పేర్కొన్నారు. డిఎంకే అధినేత స్టాలిన్ తండ్రే కరుణానిధి కావడంతో ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో తొలిసారి బరిలోకి దిగిన విజయ్ పార్టీ అద్భుతమైన ఫలితాలు సాధించింది. మొత్తం 234 స్థానాలు ఉన్న అసెంబ్లీలో టీవీకే పార్టీ 108 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్కు కేవలం 10 స్థానాల దూరంలో నిలిచి రాష్ట్ర రాజకీయాలలో ఒక ప్రధాన శక్తిగా అవతరించింది.